జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క ఆగస్టు 2024 శుభాశుభ ఫలితాలను అంటే ఏళ్నాడు శని 12వ స్థానంలో సంచరిస్తూ మీనరాశి మిత్రులకు ఈ యొక్క మీనరాశి వారి నెల మొత్తం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో తిరిగేటప్పుడు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందున వలన మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కానీ ఈ నెలంతా 12వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉన్నారు. రాహు ఈ నెల మొత్తం రాశిలో ఉండడం, దేవగురు బృహస్పతి అంగారడితో మూడవ ఇంట్లో కూర్చోవడం, సూర్యుడు 5వ ఇంట్లో ఉండడం, ఆగస్టు 22 నుండి తిరోగమన బుధుడు 5వ ఇంట్లోకి ప్రవేశించడం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజుడు 3వ ఇంట్లో ఉంటాడు. ఈ నెల ప్రారంభం నుండి చివరి వరకు శని 12వ ఇంట్లో తిరోగమన స్థానంలో ఉంటూ బుధుడు మరియు శుక్రుడు శ్రద్ధ వహించాలి, ఆందోళన కలిగిస్తూ ఉంటారు. ఉద్యోగం కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహకారం అందకుండా ఉంటుంది. చేపట్టిన పని అంతా కూడా మందకోడిగా జరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. జాగ్రత్త. ఉద్యోగస్తుల కోసం చేస్తున్నటువంటి వారు ఈ నెలంతా ఇబ్బంది. ఈ కుటుంబంలో చాలా గందరగోళాలు అవకాశాలు ఉన్నాయి. చెప్పడానికి కొంచెం నాకే బాధగా ఉంది. ఈ నెలంతా ఇలా చెప్పి ఇబ్బంది పెట్టాలంటే ఈ నెల చాలా గ్రహాలు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయండి. చెప్పక తప్పదు. కుటుంబాన్ని అంటే మిమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి కాదు, మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి. మనం వెళ్తూ ఉండగా ఒక దారిలో ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది అని మీకు తెలియకుండా పోతే కింద పడతారు కదా, మాలాంటి వాళ్ళు చెప్తే అదే స్పీడ్ బ్రేకర్ అనుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి అంతే. తోబుట్టువుల కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ముల కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఖర్చులు విస్తృతం అవుతుంది. అది భూమి మీద కావచ్చు, ఇల్లు మీద కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇంటిలో శుభకార్యాలు కావచ్చు, అన్ని రకాలుగా ఒక మంచినీళ్ళ ఖర్చులాగా ఆర్థికంగా మీకు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా హెచ్చుదక్కులు చాలా ఉన్నాయి. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క అనారోగ్యం మీకు మనశ్శోభను తీసుకొచ్చి పెట్టింది. వృత్తి వ్యాపారంలో అధికంగా కష్టపడాలండి, స్వల్ప లాభంతో బయటపడతారు. మాస చివరంలో మళ్ళీ ఆరోగ్యపరంగా మళ్ళీ పుంజుకుంటారు. గృహ నిర్మాణాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మందకోడిగా సాగే అవకాశాలు. ఈ నెల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వివిధ రకాల ఆరోగ్య సమస్యలు దారితీస్తాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు చాలా కష్టపడాలండి. ఎగ్జామ్స్కి అంతా ఉన్న వాళ్ళంతా కూడాను చాలా చదవాల్సి వస్తుంది. రాజకీయ నాయకులకి గడ్డు కాలం అనే చెప్పచ్చు. వ్యవసాయదారులకి బాగుంది. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. మీడియా రంగం వారికి మిశ్రమం. ఐటీ రంగం వారికి స్ట్రెస్. వివాహం కాని వారికి నూతన వివాహానికి అవకాశాలు మాస చివరి భాగంలో ఉంది. అదృష్ట సంఖ్య 9. బ్లూ కలర్ వాడండి. ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. చంద్రాష్టమం ఆగస్టు 10, 2024 4:18 మధ్యాహ్నం నుండి 13/8/2024 4:15 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ 2 రోజులు ఆల్రెడీ నెలంతా జాగ్రత్త ఉండాలి. పర్టికులర్ ఈ 2 రోజులైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవ చింతన పెరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి పరిపక్వత్వం వస్తుంది. గురు భగవానుడు కాస్త బాగున్నా మీకు మిగతా గ్రహాలని కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి చాలా పరిపక్వత పొందుతారు. అందులోనూ అలంకార ప్రియులుగా ఉన్నటువంటి మీనరాశి మిత్రులారా కాస్త కాస్మెటిక్స్ అన్నిటికీ కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అది స్త్రీ పురుషులు ఎవరైనా కూడా. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు దక్షిణామూర్తి లేదా గురు భగవానుడు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళండి. శని భగవానుని ప్రార్థన చేయండి. నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. మీ కులదేవత ప్రార్థన చేసి వారి దగ్గర పోయి మీ వయసు ఎంత ఉంటే, సపోజ్ మీ వయసు 21 వయసు అనుకోండి, 21 దీపాలు పెట్టండి. 40 వయసు అనుకోండి, 40 దీపాలు ఒకటే చిప్పలో ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి వెలిగించండి. ఆ దీపం కరుగుతూ ఉండగా మన దోషం అంతా కరుగుతుంది. సరే, ఈ నెల మీరు చాలా ముఖ్యంగా చేయవలసినటువంటి పరిహారం ఏమంటే సైలెంట్గా ఉండడం. ఏ విధమైనటువంటి కొత్త వ్యాపకాలకి వెళ్లకుండా ఉండడం మంచిది. ఆహారపు అలవాట్లు అదుపులో ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. ఇంకనూ ఆనందంగా ఉండడానికి చిరునవ్వుతూ ఉండండి. ద్వాదశ రాశి మిత్రులారా, ఈ నెల రాశి ఫలితాలన్నీ కూడాను ఎంతోమంది సద్గురువులందరితోనూ డిస్కస్ చేసి ఆ గ్రహాల అన్ని ఫలితాలని మేము క్షుణ్ణంగా చేసి
వాస్తవాన్ని బట్టి దైవ సాక్షిగానే మేము అన్ని కూడా మీకు చెప్తున్నాం. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణలో నిర్మించాం. ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేశ్వర